సంతోషమా షర్మిలక్క? సంతోషమా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? బాగా సంతోషపడక్క. నాశనం చేసావు కదా. మీరే చేశారు. నేనా? కొట్టం కదక్క. వైఎస్ఆర్సీపీని నాశనం చేసావు కదక్క. బుర్ర దొబ్బిందా నీకేమన్నా? ఎంత కష్టపడ్డా వైఎస్ఆర్సీపీ కోసం. ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా ఏం చేశాడు? ఏదో చేసే ఉంటా. నీలాంటి లేడీస్ వందనాలమ్మా. నేను నిజంగా ఒక రాకాశం లాగా కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కనిపిస్తానేమో గాని నా మనసు నిజంగా అంత రాకాసిది కాదు. ఏందే ఇదే అన్యాయం అని తెలిస్తే గనక నేనేమైనా పర్వాలేదు. అవతలోడి కోసం నిలబడతా నేను. అది నా మంచితనం, నా చెడ్డతనం మీరు నిర్ణయించండి. హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు అంతే. నేను ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. శత్రువు కూడా నాకు కన్నీళ్లు కనిపించకూడదని చెప్పేసి నేను నిజంగా చాలా కంట్రోల్ చేసుకుంటున్నా అండి. మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? తీసుకురండి. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఆంధ్రాలో కష్టం వస్తే మీకోసం నిలబడేది వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాగే నా ఇదేంట్రా ఇదే? అరే నీ అలాంటి తెగించిన నోరు. ఎవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆడేం చేస్తాడు. కొందరు పెద్దలు వస్తే ఏమీ అవసరం లేదు, వాడితో నేనే పోరాడతాను అన్నా. చచ్చాడో లేదో చూడండి. ఇంకా ఆయన ధైర్య సాహసాలు లో ఒకటో వంతు కూడా ఎవరికి ఉండదు. టచ్ చేస్తూ నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా. ఒక్క టచ్ చేసి చూడండి. నీకు స్పాట్ నేను ఎడతాగా. అర్ధరాత్రులు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టర్జన్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. లోకల్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో గానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి విధంగా దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఏది కొండదల పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మొత్తం పిఠాపురం వెళ్తే ఎవరు చూడలేదు కదా. అల్లు అర్జున్ నిజంగా వాడిని ఎదవనాలో ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నా అనుకునే వాళ్ళు, నా కుటుంబ సభ్యులంతా వచ్చారు ఫోటో దిగి అంటాడు. చిరంజీవి కనుక లేకపోతే అల్లు అర్జున్ అనేవాడు ఏ స్థాయిలో ఉండేవాడు తెలుసుకోవాలి. వీడి గెటప్ కమెడియన్ రా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.